నమస్తే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక అరుదైనటువంటి ఘనతను సాధించారు. ఒక రికార్డు సృష్టించారు. అదేంటంటే ఎన్నికైనటువంటి ప్రధానిగా అత్యధిక కాలం పరిపాలించినటువంటి నాయకుడిగా రికార్డు సృష్టించారు. గతంలో నెహ్రూ గారి రికార్డు బద్దలు కొట్టారు. 4399 రోజుల పాటు ప్రధానిగా కొనసాగారు. నెహ్రూ గారు ఎన్నికైనటువంటి ప్రధానిగా 4398 రోజులు పరిపాలించారు. అయితే ఈ 12 ఏళ్లలో ప్రధాని మోదీ ఏం సాధించారు, మోదీ సర్కార్ ఏం చేసింది దేశానికి అనేటువంటి చర్చ మరొకసారి జరుగుతుంది. విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, ఇప్పుడు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా గత ప్రధానులు లేదా గత ప్రభుత్వాలు చేయలేనటువంటి పనులేంటి, ఈ 12 ఏళ్లలో భారత్ ఏం సాధించింది అనేటువంటి చర్చ సహజంగానే వస్తుంది. పర్టికులర్గా సుదీర్ఘకాలం సేవలు అందించినటువంటి, సుదీర్ఘకాలం ప్రధానులుగా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ అలాగే ఇందిరాగాంధీ గారి హయాంలో భారత్ ఏం సాధించింది, ఏం ఫెయిల్యూర్స్ జరిగాయి, ఏం బ్లండర్స్ జరిగాయి, ఇప్పుడు ఈ గత 12 ఏళ్లలో ఏం జరిగింది, ఈ కంపేర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు లెక్కలు, గణాంకాలు ఇవన్నీ కూడా మనకి చాలా గత 2-3 రోజుల నుంచి నడుస్తున్నాం. మనం కూడా చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం. అన్ని రంగాల్లో, అది రక్షణ రంగం కానివ్వండి, ఎకానమీ విషయంలో కానివ్వండి, స్పేస్ టెక్నాలజీ కానివ్వండి, అన్నిట్లోనూ కూడా మనకి లెక్కలున్నాయి చెప్పుకోవడానికి. నెంబర్స్ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి, ఫలితాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇంటాంజిబుల్ విషయాల గురించి భారత శక్తి ఎంత పెరిగింది, ఇన్సైడ్ ద కంట్రీ ఆర్ అవుట్ సైడ్ ద కంట్రీ, భారత్ని ఇతర దేశాలు ఎలా చూస్తున్నాయి, భారత్ ఒక బ్రాండ్ లాగా తీర్చిదిద్దినటువంటి ఘనత డెఫినెట్గా మోదీ గారికి వెళ్తుంది. సో మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి, ఏం చెప్తారు? అవును, మీరు అన్నట్టుగా మోడీ 2014 ప్రైమ్ మినిస్టర్గా వచ్చాక ఇప్పటికీ ఒక పర్సెప్షనల్ చేంజెస్ ప్రపంచవ్యాప్తంగా భారత్ను చూసే దృష్టి ఏదైతుందో అది మారిపోయింది. ఈక్వల్స్గా చూడడం మొదలుపెట్టారు. ఇంతకుముందు భారత్ అంటే మీరు వీసా తీసుకొని వెళ్తే మీరు ఎప్పటి వరకు ఉంటున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతారు, ఇవి మనల్ని అడిగేటువంటి ప్రశ్న. ఇప్పుడు భారత్ను అలా చూడడం లేదు. భారత్ ఎప్పుడు ఏ దేశానికి వెళ్ళి ఏదైనా అడగడానికి వెళ్ళడం అలాంటి నుంచి భారత్ వచ్చింది అంటే వ్యాపారం చేయొచ్చు, మనం కూడా అక్కడికి వెళ్ళొచ్చు, సమఉజ్జీలుగా చూస్తున్నారు. సమఉజ్జీలుగా అనేది ఈక్వల్స్గా చూడడం అనేది ఇది పెద్ద షిఫ్ట్, అసలు అతిపెద్ద షిఫ్టే. అట్లాగే గతంలో మనం నాన్ అలైన్డ్ అనే పాలసీ నెహ్రూ గారు తీసుకొచ్చారు. అది ఒక గొప్ప పాలసీగా మనం చెప్తూ వచ్చాం. ఇప్పుడు నాన్ అలైన్డ్ కాదు, ఆల్ అలైన్డ్ అని. కనుక ఈక్వీ డిస్టెన్స్ కాదు, ఈక్వీ క్లోజర్ అని, అందరితో సమానమైన దగ్గరికి, దూరం కాదు. ఇంతకుముందేమో సమానంగా దూరంగా ఉండడం అనేది అలీన విధానం. కనుక అది కాదు, అందరితో సమానంగా, అందరితో దగ్గరగా ఉంటాం మనం ఇప్పుడు. కనుక మీరు ఒకరు ప్రెషర్ చేస్తే తగ్గేది లేదు, లేకపోతే ఇంకేదో ఒకరికి ఎక్స్ట్రా చేసేది లేదు. కనుక అందుకే మనం రీసెంట్ డేస్లో మనం చూస్తుంటాం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే ఎన్నో రష్యాతో మీరు కొనొద్దు ఆన్సర్ ఏం చెప్పం, కానీ మన పని మనం చేసుకుపోతాం. మనకి ఏది బెనిఫిట్ అయితే అది చేస్తాం, కానీ అమెరికా కోసమో రష్యా కోసమో మనం చేయం. కనుక ఈ దేశానికి, ఇక్కడి ప్రజలకు బెనిఫిట్ అయ్యే పని తప్పకుండా చేస్తాం, ఎవరు చెప్పినా వినం అనేటువంటి ఒక ఇంప్రెషన్ వరల్డ్ వైడ్గా మనకు వచ్చేసింది. మోడీ ఈజ్ ఎ టాల్ ఫిగర్. కనుక రెడ్ కార్పెట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. రష్యన్ ప్రెసిడెంట్కు అమెరికా ప్రెసిడెంట్కి ఎంత ఉంటుందో మోడీ అనే వ్యక్తి కాదు ఇప్పుడు తలెత్తుకొని, భారత్ తలెత్తుకున్నది. కనుక భారత ప్రధాని మోడీ కాదు. అలా భారత్ యొక్క ఇమేజ్ ప్రపంచం అంతా కూడా మారిపోయింది. భారత్ను చూసే దృష్టికోణం మారిపోయింది. భారత్ ఆయుధాలు తీసుకోవడానికి వెళ్ళేది, ఇప్పుడు ఆయుధాలు అమ్మడానికి కూడా వెళ్తుంది భారత్. కనుక మేక్ ఇన్ ఇండియాలో మనము ఆయుధాలు తయారు చేస్తున్నాం. ఇంతకు మొదలు ఏ ఆయుధమైనా, చిన్న నట్ బోల్ట్ లాంటిది ఏదైనా కొనాల్సిందే, అలాంటిది ఇప్పుడు మనము అమ్మడానికి సిద్ధమవుతున్నాం. సుమారుగా 80,000 కోట్లు వరకు రీచ్ అయిపోయినాం. రాబోయే రోజుల్లో లక్షల కోట్ల వ్యాపారం మనం చేయబోతున్నాం ఆయుధాల విషయంలో. అమెరికా ఎలా చేసింది, పెద్ద దేశాలు అలాంటి పని మనం కూడా చేయబోతున్నాం. కనుక ఇట్లా ఏమంటాం, ఒక పెద్ద షిఫ్ట్ వచ్చింది.
ఒక్క ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనేది ఒక్కటే కాదు, అది ఎలాగో ఉంది. ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఎలాగో ఉంది. సిక్స్త్ అంటే ఈ మధ్య ఈ వార్ ఎఫెక్ట్ తోటి ఒక 2 ప్లేసులు తగ్గింది, కానీ యాక్చువల్గా మనం 4th ప్లేస్లో ఉన్నాం ఎకానమీ. 4th ప్లేస్లో ఉన్నాం, సూన్ 3rd ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. 7.7 జీడిపి, ఇప్పుడు లేటెస్ట్ జీడిపి కూడా 7.7తో అందరూ డౌన్ అవుతుంటాయి. అమెరికా లాంటి దేశాలు 1.2, 1.3 జీడిపితో అవస్థలు పడుతున్న ఈ టైంలో ఇన్ని యుద్ధాలు, ఇన్ని కరోనాలు, ఇన్ని వచ్చిన కరోనా టైంలో మనం -20 జీడిపి ఎప్పుడైనా అన్ని దేశాలు అలాగే మనది కూడా అనుకో, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మళ్ళా అంటే అంత ఫాస్ట్ రికవరీ మనం చేయగలిగాం. కనుక ఈ అన్ని రంగాల్లో ఒకటి కాదు, ఒక ఆర్థిక రంగమే కాదు, అనేక రంగాల్లో మనం ఫేస్ లిఫ్టింగ్ పని చేశాము. రిఫార్మ్ తీసుకొచ్చాం. ఇండియా యొక్క ఫేస్ మారింది, ఇండియా పూర్ ఫేస్ లేదు, ఇమేజ్ మారింది. కనుక ఫేస్ అనేది చాలా గంభీరంగా ఉంది. గతంలో లాగా మనకు పూర్ ఫేస్ అనేది లేదు, అది బేసిక్గా మనం చెప్పగలం. మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయనకే వీసా నిరాకరించినటువంటి పరిస్థితి అమెరికాలో. ఈ రోజున రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈయన ఫోన్ కాల్ కోసం వెయిట్ అంటే ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, చాలా దేశాలు భారత్తో సత్సంబంధాలను కోరుకోవడం, కానీ ఈయన షేక్ హ్యాండ్ ఇస్తే చాలు, లేకపోతే ఈయన విజిట్ ఉంటే బాగుంటుంది మా దేశానికి అనేటువంటి పరిస్థితి షిఫ్ట్ అనేది. మీరు అది 14కు ముందు ఇండియాలో పాలసీ పెరాలిసిస్ అనే పదం వినబడేది. మన్మోహన్ సింగ్ పీరియడ్లో కానీ వీళ్ళ పీరియడ్లో, అంటే ఏ పాలసీ తొందరగా మూవ్ కాదు, దానికి సమయం పడుతుంది, సంవత్సరాల కొలది అలా పెరాలిసిస్తో ఉంటుంది. పాలసీ పెరాలిసిస్ అనేది ఫ్రీక్వెంట్లీ స్పోకెన్ వర్డ్ అది. అలాగే దేశమంతా స్కామ్ రిడెన్ కంట్రీగా ఉండేది. మనకు డిఫెన్స్లో కూడా స్కామ్లు, అన్ని స్కామ్లే. ఇక్కడ 2G, 3G, 5G నంబర్ ఆఫ్ 5Gs అన్నారు. అట్లాగే ఇంటర్నల్ భద్రత ఎట్లుండేది అంటే దేశం అన్నాక ఇంత పెద్ద దేశం, అక్కడ బాంబులు పేలుతుంటాయి, ఇక్కడ 100 మంది చనిపోతారు, ఒక 50 మంది చనిపోతారు. బాంబేలో ఈరోజు పేలింది, కాశీలో కూడా పేలిందంట. సరే అక్కడ 20 మంది చనిపోయారు, మళ్ళీ రైళ్లు పరిగెత్తుతూనే ఉన్నాయి. ఇక్కడ దిల్సుఖ్ నగర్లో పేలింది, సర్లే ఒక 10 మంది అనంట కదా. ఇలా అలవాటు పడ్డటువంటి దేశం ఇది లాస్ట్ 10 yearsలో. హైదరాబాద్లోనే జరిగే చాలా, మన హైదరాబాద్లో గోకుల్ చాట్ కావచ్చు, గోకుల్ చాట్ ఇన్ని రోజులు అయింది కదా, ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో అవుతుంది అని. సో ఇలాంటి ఒక మనకు హైదరాబాద్లోనే ఇంత వాతావరణం, బాంబేలో చాలా 200, 300 రైళ్ళ కింద మళ్ళీ రైళ్లు పరిగెత్తాయి, ఒక గంటకే రైళ్లు పరిగెత్తుతూ ఉంటాయి. ఇలాంటి దేశం ఇది. ఒకప్పుడు రక్తం ఎక్కడ పడితే అక్కడ రక్తం మరకలు. కనుక నీ ఇంటికి వస్తానట్టు ఎనిమి ఏం చేసేవాడు, బాంబేకి వచ్చాడు, పడవలో వచ్చాడు, 3 రోజులు బాంబేని స్పందింగా చేస్తారు. మరి మనకు ఆర్మీ ఎందుకున్నట్టు, పోలీస్ ఎందుకున్నట్టు మనకి ఇంత నిస్సహాయంగా చూస్తూ ఉంటామేంది మన ప్రిస్టేజ్ తాజ్ హోటల్లో దూరుతారు కదా. సో ఇవంతా చెప్పేసి ఏంటంటే భద్రత అనేది అభద్రత ఎప్పుడైనా పేలొచ్చు. పోలీసులు మైకులు పెట్టి చెప్పేవాళ్ళు ఏమని, మీరు జాగ్రత్త, పరాయి వస్తువులు ముట్టుకోకండి, టిఫిన్ బాక్సులు అయితే అసలే ముట్టుకోకండి, ఆట బొమ్మలు ముట్టుకోకండి, మార్కెట్లో వీటిలో చెప్పేవాళ్ళు. సో అంటే అర్థమైందంటే ఎప్పుడైనా బాంబులు పేలవచ్చు, ఏ టిఫిన్ బాక్స్ అయినా బాంబు కావచ్చు అని. ఇప్పుడు ఎక్కడున్నాయండి అవన్నీ? ఉన్నాయా? మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? బాంబులు పేలుతున్నాయా? మరి ఏం మారింది అంటే ఏం మారలేదు, మోడీ ఒక్కడే మారాడు. మరి కింద వ్యవస్థలు అలాగే ఉన్నాయి, మన పోలీసే, మన ఆర్మీనే. కాకపోతే పాలకుడు సరిగ్గా ఉంటే మన వాళ్ళలో చాలా దమ్ముంది కనుక స్లీపర్ సెల్స్ హాయిగా పడుకుంటాయి. పాత పరిస్థితుల్లో అవసరమైనప్పుడు వచ్చి బాంబు వేస్తాయి, వెళ్తాయి, పడుకుంటాయి. ఇప్పుడు వాళ్ళకి నిద్ర లేకుండా చేసినప్పుడు బాంబులు పేలవు కదా, స్లీపర్ సెల్సే ఇక్కడ లేకుండా చేసినప్పుడు బాంబులు పేలవు కదా. కనుక ప్రభుత్వం యొక్క విల్ పవర్ అంటాం, జీరో టాలరెన్స్. ఈ పదం కూడా మనకు రిపీటెడ్గా ఇక్కడ ఇంటర్నల్లే కాదు, అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ నుంచి వచ్చి అట్లా వేసి, లేకపోతే పార్లమెంటో బాంబేనో ఇంకేదో బాంబింగ్ అనేది, ఇవన్నీ చాలా మటుకు తగ్గినాయి. ఎన్ని టెర్రర్ మాడ్యూల్స్ ఈ మధ్యకాలంలో బస్ట్ అయ్యాయి. లాస్ట్ ఒక 3 to 4 monthsలో వేరు చోట్ల ఒక 10-12 టెర్రర్ మాడ్యూల్స్ని అన్ని పాకిస్తాన్ లింక్డ్ టెర్రర్ మాడ్యూల్స్. అవి ఏమన్నా అంటే మనం సమర్థవంతంగా పనిచేశారు కాబట్టి ఓకే, ఏమన్నా జరిగి ఉంటే ఎంత నష్టం జరిగేది, జరగకుండా చూశారు కదా. బాలాకోట్ కానీ లేకపోతే ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ ఏం చెప్తాయంటే ఊరికే ఉండము అని చెప్తాయి. అంటే మీరు చేస్తారు, సరే చేస్తారు, కానీ మూతోడు జవాబు ఉంటుంది అని ఒక భయం మనము నిర్మాణం చేసినాం. వరుసగా మోడీ గారి పీరియడ్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, ఈ అటాక్స్ ఏవైతున్నాయో, ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి ఒక క్లియర్ కట్ మెసేజ్ ఉంది.
ఇండియా విల్ నాట్ బి కీపింగ్ క్వైట్. ఏదన్నా చేస్తే ఊరుకోరు, అవసరమైతే నీళ్లు కూడా ఆపేస్తారు, తాగడానికి నీళ్లు ఉండవు. సో ఇది అంటే ప్రభుత్వం యొక్క ఏమంటాం యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో ఇది క్లియర్ ఇండికేషన్ ఉంటుంది. కనుక మీ 9 స్థావరాలను కొడతాం, మేము ఏం చేయాలనుకో అది చేస్తాం, మీరు ఆపకపోతే ఇంకా ఇన్ని కొడతాం, మీ ఎయిర్ బేసెస్ని కొడతాం, మేము కొట్టగలం, ఏడ కొట్టాలనుకుంటే అక్కడే కొడతాం, కిరాణా హిల్స్ దగ్గరనే కొడతాం, ఎందుకంటే మీ అనుభవం అక్కడే ఉంది, గేట్ దగ్గరనే కొడతాం. ఈ ఇంత క్లియర్ మెసేజ్, ప్రిసైజ్ అనే పదం మళ్ళా వినపడ్డది. అంటే ఎంత ప్రెసిషన్ అటాక్స్ చేయగలం మనం అంటే ఒక్క సోల్జర్ అవతలు దాటకుండా కొట్టగలం మనం. ఇది భారత్ యొక్క సత్తా చాటే ప్రభుత్వం కావాలి. ఇండికేషన్ ఈజ్ వెరీ క్లియర్. కనుక ఇప్పుడు తెలుసుకోవాల్సింది పాకిస్తాన్ ఏమైనా చేద్దాము అనుకుంటే ఏమో అయిపోతుంది. అప్రోచ్ మారింది సార్, అప్రోచ్ మారింది. రియాక్టివ్ అప్రోచ్ ఉండేది, రియాక్టివ్ చేస్తే మనం తిరిగి దాడి కౌంటర్ చేస్తాం. ఇప్పుడు అట్లా కాదు, ప్రొయాక్టివ్గా ఉన్నారు. ముందే అసలు దాడి జరుగుతుందని ముందే తెలిస్తే ముందు దాన్ని ఆపగలం మనం. సో అలాంటి అప్రోచ్ మారింది. మోడీ గారి ప్రభుత్వంలో మనము ఈ లెక్కలు పెట్టడము, ఏవైతే జీడిపిలు లేకపోతే జిఎస్టీలు ఆయన చేసినవి చాలా ఉన్నాయి. అంటే ఎన్నాళ్ళుగా చేయలేనివి. ఇప్పుడు ఉదాహరణకు రాజీవ్ గాంధీ గారు మాట చెప్పేవారు, మేము ఇక్కడ నుంచి ₹1 పంపిస్తే కిందికి 10 పైసలే చేరుతుంది. ఇది కరప్షన్ అనేది అంత ఉంది. కనుక మధ్య దళారీల యొక్క ఇది ఎంత ఉంది అని ఒకసారి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వచ్చేసిన తర్వాత మోడీ గారు తీసుకొచ్చాక డిజిటల్ ఇండియాగా ఇప్పుడు భారత్ మారిపోయిన తర్వాత నీకు పర్సులో వచ్చి పడుతుంది, భద్రంగా నీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, నీ చేతిలో కూడా నీ అకౌంట్లో పడుతుంది, చూసుకుంటే ఉంటాయి. నీ మొబైల్లో మెసేజ్ వచ్చేసింది. దళారీల వ్యవస్థ అనేది ఎటుపోయిందో తెలియదు. ఇప్పుడు సామాన్యుడు ఒక రైట్గా ఫీల్ అవుతుంది, నా డబ్బులు నా అకౌంట్లోకి రావాలి. గతంలో అట్లా కాదు, దళారీలు వచ్చేవాళ్ళు, వీళ్ళని పట్టుకెళ్ళేవాడు బ్యాంక్ ఆఫీసరా ఇంకొక ఆఫీసరా, లంచం ఇవ్వాలి, ఎవరెవరు ఎంత ఇవ్వాలి, ముందే రేట్ ఫిక్స్ అవుతుంది. నీకు ₹1000 వచ్చేది ఉంటే నీకు 500-600 వస్తాయి, చాలా అని ఒప్పందాలు అయ్యేవి. సో ఇది ఇప్పుడు ఈ దేశంలో కరప్షన్ అనేది ఎక్కడా కనబడకుండా పోయింది, మాయమైపోయింది. బాంబులు మాయమైపోయాయి, కరప్షన్ మాయమైపోయింది. అందుకే నేను ఏమంటున్నాను, మోడీ గారు వచ్చారు, 12 ఏళ్ళు అయింది, ఏం జరిగింది, ఏమీ జరగలేదు అన్నట్టుగా కొందరు మాట్లాడుతూ ఉంటారు. ఈ దేశం యొక్క యూత్ విశ్వాసం పెరిగింది. గరీబీ హటావ్ లాంటి స్లోగన్స్ మనము వినేవాళ్ళము రాజుగారు. కనుక అప్పటి పొలిటికల్ డిస్కోర్స్ ఎట్లా ఉండేది అనేది నేను చెప్తున్నాను. గరీబీ హటావ్ అని ఇప్పుడు ఆ మాటలు పోయినాయి. ఇప్పుడు స్టార్టప్ ఇండియా అంటారు, మేక్ ఇన్ ఇండియా అంటారు, డిజిటల్ ఇండియా అంటారు. లాంగ్వేజ్ మారింది. పొలిటికల్ డిస్కోర్స్లో లాంగ్వేజ్ మారిపోయింది. ఏది గరీబీ హటావ్ దగ్గర నుంచి డిజిటల్ ఇండియాకి వచ్చేసినాం ఇప్పుడు. కనుక పొలిటికల్ కల్చర్ కూడా షిఫ్ట్ అయిపోయింది కంప్లీట్గా. ఓ రకమైన ఆప్టిమిజం ప్రజల్లో, విశ్వాసం అనేది నిండుగా, ఒంటి నిండా విశ్వాసం కనబడుతోంది. మైండ్ సెట్ మారింది, గవర్నెన్స్ యొక్క కల్చర్ మారింది కంప్లీట్గా. అన్నిట్లో కూడా ఉదాహరణకు జన్ధన్ లాంటి బ్యాంకింగ్ మొదటిసారి, అంటే 70% ప్రజలు ఈ దేశంలో బ్యాంక్ అంటే తెలియదు, బ్యాంకు మెట్లెక్కలు, వాళ్ళది బ్యాంక్ ఇది. కానీ మోడీ గారు చేసిన పని ఏంటంటే ఈ బ్యాంకుకు అందరూ కనెక్ట్ అయ్యారు. నీకు మొబైల్ ఉందంటే నువ్వు బ్యాంకు కనెక్ట్ అయ్యావు కనుక నీ పేమెంట్స్ అన్నీ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా ఆటో వాళ్ళకి పే చేస్తున్నావు. సో ఇది ఇంత పెద్ద దేశాన్ని ఈ నెట్వర్కింగ్ అంతా మోడీ గారు తయారు చేయగలిగారు. కరెక్ట్. మీరు చెప్పినట్టుగా ఈ 12 ఏళ్లలో చాలా నిర్ణయాలు ఉన్నాయి, చరిత్రాత్మక నిర్ణయాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆర్టికల్ 370 అబ్రగేషన్ కానివ్వండి, ఇది రామ్ మందిరం నిర్మాణం కానివ్వండి, 500 సంవత్సరాల కలది. ఆర్టికల్ 370 అబ్రగేట్ చేస్తారని ఏ రాజకీయ పార్టీ సాహసం చేయాలి, అది చేశారు. యూపీఐ తీసుకొచ్చారు, ఈ రోజున జిఎస్టీ తీసుకొచ్చారు, నక్సల్ ఫ్రీ ఇండియా చేశారు, మార్చి 31కి డెడ్లైన్ పెట్టారు. ఆల్మోస్ట్ అయిపోయింది. నక్సల్ ఫ్రీ ఇండియా చేశారు. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, అసలు లేను బహిరంగ మల విసర్జన అనేది ఆల్మోస్ట్ 99.9% ఎక్కడో ఉన్నాయేమో కానీ చిన్న చితగా ఆల్మోస్ట్ లేదు. ఇట్లాగే వందే భారత్ని తీసుకొచ్చారు, ట్రిపుల్ తలాక్ని రద్దు చేశారు. ఇందులో కొన్ని అసలు మన లైఫ్ టైంలో మనం చూస్తామా అనుకున్నవి కూడా చాలా ఉన్నాయి. ట్రిపుల్ తలాక్ ఎవరు అనుకోరు, చాలా సెన్సిటివ్ ఇష్యూ అది. 370 ఆర్టికల్ 370 ఎవరు టచ్ చేయరు. అలాగే రామ్ మందిర్ ఇష్యూ కూడా
తారీఖు పే తారీఖు అని చెప్పి చాలా పార్టీలు విమర్శించినటువంటి పరిస్థితి, అది కూడా సుప్రీంకోర్టు తీర్పుతోటి చేసుకున్నాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కానీ నేను ఇందాక ఫస్ట్ ఇంట్రోలో చెప్పినట్టుగా గత ప్రధానులు చేయలేనివి, ఫెయిల్ అయినవి, లేకపోతే ఫెయిల్యూర్స్ అనండి, లేకపోతే చేయలేనివి అనివ్వండి, ఎక్కువ కాలం పరిపాలించింది వీళ్ళిద్దరే కాబట్టి, నెహ్రూ గారు అండ్ ఇందిరాగాంధీ గారు. కంపేర్ చేసి చూసినప్పుడు అక్కడ ఏం బ్లండర్స్ జరిగాయి సార్? చాలా బ్లండర్స్ జరిగాయి, హిస్టారికల్ బ్లండర్స్ అవి. యుఎన్ఓ విషయంలో కాశ్మీర్ని తీసుకెళ్ళడం కానివ్వండి, చాలా భూభాగాన్ని కోల్పోవడం కానివ్వండి. ఈ ముగ్గురిని కంపేర్ చేయమంటే, నెహ్రూ, మోదీ, ఇందిరా కంపేర్ చేయమంటే హూ ఇస్ ద బెస్ట్ పిఎం? దాంట్లో డౌటే లేదండి. టైం లైన్ వేరు కావచ్చు, టైం లైన్ వేరే కావచ్చు. అప్పుడు ఓటర్ల సంఖ్య చాలా తక్కువ, ఇప్పుడు చాలా ఎక్కువ. తర్వాత అన్ని రకాల మార్పు వచ్చింది. డెవలప్మెంట్, జనరల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది కనుక ఒకటి అది ఉంటుంది. ఈయనకు అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సంఖ్య పెరిగిన తర్వాత రీచ్ ఏదైతే ఉందో బెనిఫిషియరీ దగ్గరికి రీచ్ కావడం కూడా చాలా కష్టమైంది. ఒకటి ఏంటంటే టార్గెటెడ్గా వెళ్ళడము, రివ్యూస్ చేసుకోవడము, టార్గెటెడ్గా వెళ్ళడము ఇప్పుడున్నటువంటి సిస్టమ్, మోడీ గారి సిస్టమ్. అప్పుడు అట్లాగే అవుతుందిలే, ఎప్పుడో ఒకసారి అవుతుంది అనేది అప్పుడు ఉన్నటువంటి పద్ధతి. ఆ విధంగా బేసిక్గా చూడాల్సింది కల్చర్ మార్పు, తర్వాత బిహేవియరల్ ప్యాటర్న్స్ మార్పు, సివిలైజేషనల్ చేంజెస్ ఏవైతున్నాయో ఇవి మన ఓవరాల్గా ప్రజల్లో. ఇప్పుడు నేను ఉదాహరణకు చిన్న విషయం చెప్తాను. 2014లో వారు స్వచ్ఛ భారత్ అని ఎర్రకోట మీద ప్రకటించారండి. టాయిలెట్స్ విషయం ఇది ఎంత షేమ్ ఇది. మీకు ఇన్ని 60-70 ఏళ్ళ స్వాతంత్రం, ఈ దేశము బేసిక్స్ని అడ్రస్ చేస్తుంది. ఇప్పుడు నంబర్స్ ఏమవుతున్నాయంటే అన్నీ కూడా 90% టాయిలెట్స్, 90% ఎలక్ట్రిసిటీ, 100% ఎలక్ట్రిసిటీ అండ్ 90% ట్యాప్ వాటర్, 90% ఇలాంటివి అన్నీ కూడా బేసిక్స్. ఇవి బేసిక్ ఇండియా అంటాం దీన్ని. ఈ బేసిక్ ఇండియాను ఇప్పుడు పూర్తి చేశారు. ఇవన్నీ ఎప్పుడో కావాలి, ఇవన్నీ అయిపోయి రాకెట్ గురించి లేకపోతే వీటి గురించి మనం ఆలోచించాల్సింది. కానీ ఇవన్నీ బేసిక్ ఇండియాను మోడీ గారు ఏం చేశారంటే, ఎనర్జీ సఫిషియెంట్ కాదు, ఎనర్జీ ఓవర్ఫ్లోయింగ్ కంట్రీగా మారిపోయినాం మనం. ఇప్పుడు ఇంత పెద్ద దేశము కానీ ఎనర్జీ ఎక్కడ ఎందుకు అని అంటే అదర్ సోర్సెస్ని వెతుకుతున్నాం. 40% మనము రిన్యూవబుల్ ఎనర్జీ వైపు వెళ్ళిపోయినాం. ఎప్పుడో చేయాల్సిన పని. ఇంకా కోల్ తోటి, ఇంకా పెట్రోలియం, డీజిల్ పైన ఈరోజు ఎందుకు మనం ఇంత అవస్థ పడుతున్నాం? అక్కడ నుంచి సప్లై లేదు ఆయిల్ అంటే ఎప్పుడో షిఫ్ట్ కావాలి. ఇప్పటికీ మోడీ ఇచ్చారు కనుక 30-40% మనం సోలార్ ఎనర్జీ, లేకపోతే ఇంకా ఇంకొక 2-3 ఇయర్స్లో మనం న్యూక్లియర్ ఎనర్జీ మోర్ దెన్ సఫిషియంట్ అయిపోతున్నాం మనం. ఆ వైపు పరిగెత్తుతా ఉన్నాం కనుక దృష్టికోణం మారింది, ఆలోచన. స్వచ్ఛ భారత్ విషయం నేను చెప్తా ఆపాను. మోడీ గారు 14లో వచ్చి ఒక బ్రూమ్ చీపురు పట్టుకొని రోడ్లు ఊడుస్తున్నప్పుడు నేను ప్రోగ్రామ్ అనుకున్నాను. ఇదంతా కూడా వాళ్ళ కార్యకర్తలు కింద వరకు ఇవే చేస్తారు, ఊడుస్తారు, ఫోటోలు దిగుతారు అని అనుకున్నాను. స్వచ్ఛ భారత్ గురించి మోడీ గారు ఈరోజు మాట్లాడుతున్నాము. గాంధీ గారు మాట్లాడారు. గాంధీ గారు ఒక్క ఉద్యమం చేయలేదు, స్వాతంత్ర పోరాటం అని మనం అనుకుంటాము, అంటరాంతరం కూడా పోరాటం చేశారు. అలాగే స్వచ్ఛత విషయంలో ఆయన 3rd క్లాస్ ప్యాసింజర్స్ దగ్గర ప్రయాణం చేసి వాళ్ళకి చెప్పేవాడు, ఇది మన భోగి, ఇది కనుక ఇక్కడ సిగరెట్ తాగకపోవడము ఇవన్నీ కూడా చెప్పేవాడు ఆయన. తన టీమ్స్ ఉండేవి. అయితే అప్పటి నుంచి ఆయన కాశీకి వెళ్తే మోస్ట్ డిసప్పాయింటెడ్. ఫస్ట్ టైం కాశీకి పోయినప్పుడు, అంటే కాశీ అంటే ఎంతో అద్భుతం మనకు భారతీయులు. ఎంత డర్టీగా ఉంటుందంటే అంత డర్టీగా, పూలు అక్కడే వస్తారు, స్టిక్కీగా, పూర్తిగా బ్యాడ్ స్మెల్తో ఉన్నటువంటి ఇది దేవాలయమా అనుకున్నాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అదే ఇప్పుడు భారతదేశము స్వచ్ఛ భారత్ మోడీ గారు తీసుకున్న తర్వాత 24% క్లీన్లీనెస్ కవరేజ్ ఉన్నది ఇండియాది. 5 ఏళ్లలో 75% యూనిసెఫ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. నేను చెప్పేది 70-80%కి రీచ్ అయిపోయింది కనుక గల్లీలన్నీ శుభ్రమైనాయి. ఏ రైల్వే బ్రిడ్జ్ల కింద అంత అందంగా కనిపిస్తుంది. అన్ని బ్యాడ్ థింగ్స్ అన్నీ అక్కడే జరిగేవి దేశం అంతా. ఇప్పుడు నేను చెప్పేది స్కూల్ చైల్డ్ కూడా చాక్లెట్ ర్యాపర్ను జేబులో పెట్టుకొని నియరెస్ట్ డస్ట్బిన్ కొరకు వెయిట్ చేస్తుంది. ఇది బిహేవియర్ చేంజ్ అని అంటున్నాను నేను. భారత్ యొక్క బిహేవియర్ మారిపోయింది కనుక శుభ్రత కాదు, అపరిశుభ్రత కాదు, శుభ్రంగా ఉంచుకోవడం నేర్చుకున్నారు కదా. ఈ అటిట్యూడినల్ చేంజెస్ మోడీ గారు, ఇమేజ్ మారింది, బిహేవియర్ మారింది, ప్రజల బిహేవియర్లో మార్పు వచ్చింది. గాంధీ గారు చేయలేని పని గాంధీ గారు అద్దాలు చూపించి మోడీ గారు చేశారు.
కదా, అది సింబల్గా స్వచ్ఛ భారత్ సింబల్గా పెట్టారు. అయ్యే ఇది గాంధీ గారి దృష్టి అని చెప్పాడు ప్రజలకు. సో ఇది మార్పు. అంటే చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం, ఈ భారతీయులు మారరు, వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళని ఎవడు ఏం చేయలేడరా అంటారు. నీ కళ్ళ ముందు చేశారు. అంతేకాదు భారత్ను చూసే దృష్టి ఏదైతుందో ప్రపంచము, నేను ఇంతకుముందు చెప్పాను, విశ్వబంధువుగా చూస్తున్నారు ఇప్పుడు. కనుక కష్టకాలం వచ్చి కోవిడ్ వస్తే అందరు చస్తూ ఉంటే మన బ్రతుకు మనం బ్రతికి వ్యాక్సిన్ తయారు చేసుకోవడమే కాదు, 100 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చాం. అమెరికా ఇట్లా ఆలోచించదు. కనుక ఇది చావు బతుకులో, మానవాళి చావు బతుకుల్లో ఉన్నారు, మేము హెల్ప్ చేయాలి అనేటువంటి ఆలోచన అమెరికాకు ఉంటుందా? ఎందుకంటే వాళ్ళ సివిలైజేషన్, వాళ్ళ కల్చర్ అలాంటిది కాదు. వ్యాక్సిన్ మంత్ర. భారతీయుడు అలా ఉండడు. భారతీయుడు తోటివాని గురించి ఆలోచిస్తాడు. కనుక అది పాకిస్తానా, బంగ్లాదేశ్, ఎనిమినా అని చూడవు. ఆ టైంలో మనిషి అనేవాడు అందరికీ సహాయం చేయాలి. ఇది భారత్ యొక్క దృష్టి ప్రపంచానికి అర్థమైంది. విశ్వబంధు అనేది వ్యాక్సిన్ డిప్లొమసీ ఏదైతే అది చేయగలిగాం మనము. సో యోగాను ప్రపంచానికి ఇచ్చాము. కనుక ప్రపంచం అంతా స్వీకరించింది. యుఎన్ఓ యాక్సెప్ట్ చేసింది. కనుక మన దగ్గర ఏదైనా మంచి ఉంటే మన దగ్గర పెట్టుకోము, ప్రపంచానికి ఇస్తాము. ఇది భారత సంస్కృతి. దీనికి మతం లేదు, కులం లేదు. భారతీయుడు అనేవాడు ఇలా ఉంటాడు. ఇది ప్రపంచానికి పరిచయం చేశారు మోడీ గారు. అలా నేనేమంటున్నా అంటే భారత్ను చూసే దృష్టి ప్రపంచానికి మారింది, భారతీయుడు కూడా మారింది. అవును, మేము ఇంత చేయగలమా అనే ఒక విశ్వాసం భారతీయుడు బ్రాండ్ బిల్డ్ చేశారు. బ్రాండ్ బిల్డ్ చేశారు. ఒక నాయకుడు తప్పు చేస్తే కొన్ని జనరేషన్ సఫర్ అవుతాయి, రైట్? కొన్ని జనరేషన్ సఫర్ అవుతాయి ఆ ఇంపాక్ట్. అలాంటి నిర్ణయాలు బ్లండర్స్ చేస్తే అలాంటి తప్పిదాలు చాలా జరిగాయని చెప్తారు. నెహ్రూ గారి హయాంలో కానివ్వండి, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి హయాంలో కానివ్వండి. ఎలా చూస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్సాయ్ చిన్ని కోల్పోవడం కానివ్వండి, ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్ళి ఈ కశ్మీర్ విషయాన్ని తీసుకెళ్ళి అక్కడికి పోవాలి. ఆ రోజు వెళ్ళకపోయి ఉంటే అసలు ఇన్ని దశాబ్దాల పాటు ఈ పెంట ఉండేది కాదని చెప్పి చాలా బ్లండర్. అది ఎమర్జెన్సీ కానివ్వండి. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈరోజు భారత్కు ఎందుకు ప్లేస్ లేదు? ఎవరు అంటే ఎందుకు లేదు? ఇంత పెద్ద దేశం కదా. చైనాకి ఇచ్చినప్పుడు మనకెందుకు? మనకు ఆఫర్ చేస్తే చైనాకు అందించిన ఘనత నెహ్రూ గారిది. ఈరోజు కూడా అదే చైనాతో మనం బాధలు పడతా ఉన్నాం. ఇలాంటి బ్లండర్స్ నెహ్రూ గారు చాలా చేశారు. ఈరోజు కొంతమంది లెఫ్ట్ ఈకో సిస్టమ్ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. నెహ్రూ గారు అది చేశారు. ఓకే, నెహ్రూ గారు చేశారు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీస్ పెట్టారు, లేకపోతే ఐఎమ్స్ పెట్టారు, లేకపోతే మంచి చేయకుండా ఎందుకుంటారు? తప్పకుండా చేస్తారు. అంత సుదీర్ఘ కాలం ఉన్నప్పుడు నెహ్రూ గారు కూడా చేశారు. కానీ బ్లండర్స్ ఒకటి అరా కాదు ఆయన చేసినాయని, మామూలుగా కాదు. ఎట్లయితే మీరు సియాచిన్ అదే అంటే బ్లేడ్ ఆఫ్ గ్రాస్ అక్కడ పెరగదు అని ఒక పార్లమెంట్లో ఆయన జవాబు చెప్తాడు. మరి మీ తలపైన ఒక జుట్టు కూడా పెరగదు కదా, ఎందుకు ఆ తల అని కూడా ఇంకొక ఆయన జవాబు ఇచ్చాడు. కనుక ఏ చైనాని నమ్ముకున్నాడు, హిందీ చీనీ బాయి జాగ్రత్తగా ఉండకుండా ఆ చైనాతో యుద్ధం వచ్చి ఓడిపోయాం మనం. మన చరిత్రలో అది ఎప్పటికీ బ్లాక్ స్పాట్ కదా, మిగిలిపోయాం కదా. ఇప్పటికీ చైనాలో ఎట్లా డీల్ చేయాలనో తెలియని పరిస్థితి. కానీ డోక్లాంలో పిచ్చి చేస్తే ఊరికే ఉండే భారత్ కాదు, ఈ భారత్ వేరే అని చూపించాం. కనుక వాడు ఒకటి చేస్తే మనం 2 చేస్తున్నాం. కనుక ఇప్పుడు విశ్వాసం ఉన్న భారత్. అట్లాగే ఇప్పుడు కొందరు మాట్లాడుతుంటారు, మన యుద్ధం వచ్చినప్పుడు ఆపరేషన్ సింధూర్లో అదేంటి 2 రోజులు 3 రోజులు క్లోజ్ చేశారు, ట్రంప్ చెప్తే విన్నారు మీరు, ట్రంప్కి లొంగిపోయారు, ఇది సరెండర్ నరేందర్ ఇవన్నీ పీఓకే తీసుకోవాల్సిందిగా. అదేంది నాకు అర్థం కాదు. పీఓకే ఇచ్చేవాడు అయితే తెచ్చేవాడు ఒకడా, 370 ఇచ్చేవాడు అయితే తెచ్చేవాడు ఒకడా, అయోధ్య మూసేసేవాడు అయితే తెరిచేవాడు ఒకడా. ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా మీరు? కనుక మోడీ ఉన్నది ఇదే. ఇవన్నీ ఇన్కంప్లీట్, అంటే శాశ్వతంగా ఇన్కంప్లీట్ అన్నీ కూడా చేయడానికి మోడీ గారు వచ్చారు. ఈ విశ్వాసం ప్రజల్లో ఉంది ఇప్పుడు. అందుకే ఎవరూ చేయలేని పని, ఇంపాసిబుల్ అనేటివన్నీ కూడా మోడీ చేస్తారు. అయ్యా ఇది కూడా చెయ్యి అని చెప్తున్నారు ఇప్పుడు. ఇది ఇంపాసిబుల్ అని అంటున్నారు కదా, మీరైతే చేస్తారని అనడం మొదలుపెట్టారు. కనుక జిఎస్టీ ఎవరికి సాధ్యం కాదు. అది ఇది అన్ని రాష్ట్రాలను కలుపుకొని ఒక దగ్గరికి తీసుకొచ్చి కనుక చేయగలిగారు, మోడీ చేయగలిగారు. కనుక వక్ఫ్ ఆస్తులు, ఇది ఆర్మీ తర్వాత అత్యధికంగా భూమి ఎవరి చేతిలో ఉంది ఈ దేశంలో? ఎంత ప్రమాదం ఇది. కనుక ఈరోజు నేషనల్ ప్రభుత్వం దగ్గరికి వచ్చేసింది. సో ఇలాంటివన్నీ కూడా ఈ దేశంలో ఇప్పుడు బెంగాల్ అది బీజేపీ విజయం కాదు, అది
భారత్ విజయంగా చూస్తున్నారు ఇప్పుడు ప్రజలు. భారతీయులందరూ ఇది మా విజయం. ఎందుకంటే ఇంకా కొన్నాళ్ళు పోతే బంగ్లాదేశ్ తీసేసుకుపోతుంది బెంగాల్ను అన్నటువంటి ఒక స్థితి ఏర్పడ్డది. ఈరోజు మీరు చూడండి, మీరు ఫెన్సింగ్ చేస్తుంటే వాడు యుఎన్ఓలో వెళ్ళి కూర్చున్నాడు, బంగ్లాదేశ్ వాడు వెళ్ళి కూర్చొని ఆ ఫెన్సింగ్ ఆపడానికి ప్రయత్నం అక్కడ మొదలుపెట్టారు. ఆర్డర్ కూడా వాళ్ళు తీశారు. వెంటనే వీళ్ళు యాక్టివ్ అయిపోయారు. కొట్టేస్తే అందరూ పారిపోయారు. ఆడ ఉన్న వాళ్ళు బార్డర్ మీద కూర్చున్న వాళ్ళు. బంగ్లాదేశ్ మిస్యూజ్ చేయబోయింది. ఎందుకు అని అంటే బంగ్లాదేశ్, అస్సాం, లేకపోతే బీహార్ ఇదంతా కూడా డెమోగ్రఫీ మారిపోయింది కంప్లీట్గా. మన చేతిలో ఉంటుందా లేదా అనేటువంటి 100% హిందువులు ఓటేస్తే కానీ బీజేపీ గెలవలేదు. ఇప్పుడు ప్రతిసారి ఇది సాధ్యమా? 100% వేస్తారా అంటే ఈ నంబర్ ఎంత పెరిగిపోయిందంటే భారతీయ ముస్లింలు కాదు, విదేశీ ముస్లింల సంఖ్య అంత పెరిగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈనాళ్ళు పాలనలో లేరు, సిపిఎం కూడా లేదు. వాళ్ళంతా పండగ చేసుకుంటున్నారు. బీజేపీ గెలిచింది ఆడ, కానీ పండగ చేసుకున్నది కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళ వందల ఆఫీసులు మూతపడ్డాయి, లాగేసుకున్నది మమతా బెనర్జీ. ఇప్పుడు తెరుచుకున్నారు. ఇప్పుడు డెమోక్రసీ ఇట్లుంటుందా అని చూస్తున్నారు జనం. అలాగే సిపిఎం కూడా తమ ఆఫీసెస్ తాము తీసేసుకుంటున్నారు. సో కనుక ఇది బీజేపీ విజయమో మోడీ విజయమో కాదు, ఇది భారతీయుల విజయం. అవన్నీ కూడా 3 బిఘా నేను చూశానండి. మేము ఏబీపీ వాళ్ళం 3 బిఘాకు వెళ్ళి ధర్నా చేశాము, లేకపోతే చికెన్ నెక్ పైన ధర్నా చేశాము. అస్సాం వెళ్ళి చొరబాటు వ్యతిరేకంగా. భూభాగాలు ఎట్లుంటాయండి నాకు అర్థం కాదు. కొన్ని ఐలాండ్స్ కొన్ని మన దగ్గర ఉంటాయి, వందలు ఇక్కడ ఉంటాయి, 100 అక్కడ ఉంటాయి. అలా పెండింగ్లో ఎట్లా పెడతారు? ఇది దేశమా ఇంకేమైనా వలకాడ? అది కనుక మోడీ గారు వచ్చినాక శాశ్వతంగా క్లోజ్ మీకుండండి, మా ఉన్నాయి మా దగ్గర ఉంటాయి అనేది ఓ పాలసీ తీసుకొచ్చారు. ఇవన్నీ ఎప్పుడో చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఎవరూ చేయలేదు. మరిగా స్పృహ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి గట్స్ లేవు. మీరు అన్నట్టుగా వక్ఫ్ను ఎవరు టచ్ చేయరు. ఎవరు టచ్ చేయరు? ఓట్లు పోతాయి కదా, వక్ఫ్ను టచ్ చేయరు, ట్రిపుల్ తలాక్ని టచ్ చేయరు, రామ మందిరాన్ని ఎందుకులే ఎలా ఉండే ఎందుకు వచ్చిన గొడవ టచ్ చేయరు. ఆర్టికల్ 377 మండిపోతుంది అని చెప్పారు. దమ్ము కావాలి, గట్స్ కావాలి. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే గట్స్ కావాలి. ఇంప్లిమెంట్ చేయడము. రక్తం ఏరులై పారుతుందని బెదిరించారు. ఏరులై పారుతుంది అన్నారు. ఎక్కడున్నారు వీళ్ళందరూ ఇప్పుడు? అందుకే నా పాయింట్ ఏంటంటే మోడీ గారు 12 ఏళ్ళు ఎంతకాలం, ఇట్ ఈస్ నాట్ టైం, ఇట్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ రూలింగ్ గవర్నెన్స్. కనుక అది మొదటిసారి ప్రజలు ఆత్మనిర్భర అనే పదము ఊరికే ఆశామాసిగా వాడుతున్నది కాదు, నిజంగా కూడా ప్రజల్లో ఒక తర్వాత ఇంతకు ఇప్పుడున్న ప్రజలకు యాస్పిరేషన్స్ ఆయన్నే పెడుతున్నాడు. మీరు కలలు కనండి, ఇంకా 2047కు సూపర్ పవర్గా కావాలి, ఎందుకు ఇలా ఉండాలి అని యూత్లో కూడా యాస్పిరేషన్స్ ఆయన్నే రగిలిస్తున్నారు. ఇప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ ఏముంటుంది సార్ లిస్ట్లో? అంటే చాలా చేశారు. 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. యూసీసీ మొత్తం దేశవ్యాప్తంగా అమలు కావాలని అంటున్నారు. వెంటనే అది అవుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా ఏమున్నాయి రాబోయే? ఇప్పుడు ఈ టర్మ్లో వీళ్ళు చేయాలనుకున్నది ఇంతవరకు చేయలేకపోయింది, ఏమున్నాయి మీ దృష్టిలో? అంటే ఇప్పుడు ఇమీడియట్ పెండింగ్లో ఉన్నది డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్, ఇవన్నీ అయిపోతాయి. యూసీసీ కూడా కంప్లీట్ అయిపోతుంది. అయితే మనకు ఇండియా అంటే ఇలాగే ఉంటుంది అనుకునే వాళ్ళము. బుల్లెట్ ట్రైన్స్ 100 ఇయర్స్ 60-70 ఇయర్స్ బ్యాక్ జపాన్లో వచ్చినాయి, జర్మనీలో వచ్చినాయి. జర్మనీ ఎంత దేశం రాజుగారు, బుల్లెట్ ట్రైన్ గట్టిగా నడిపిస్తే ఈ ఎండలో స్టార్ట్ అయితే ఈ ఎండలో సముద్రంలో పడిపోతుంది వదిలేస్తే. అలా మనలాంటి దేశాన్ని కదా అవసరము. కనుక ఫ్లైట్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుందంటే రానివ్వదు, బుల్లెట్ ట్రైన్స్ రానివ్వదు. కానీ భారత్కి అవసరం కదా. మీరు 3 గంటలు నడిపితే కూడా బార్డర్ రాదు. బుల్లెట్ ట్రైన్ భారతదేశంలో 4 గంటలు నడిపినా నడుస్తుంది. అలాంటిది ఇప్పుడు ఇండియాలో కూడా వస్తాయా అనే ఒక విశ్వాసం వచ్చింది. కనుక భారత్ యొక్క వేగాన్ని పెంచుతారు మోడీ గారు. మనం పరిగెత్తే వేగము ఏదైతే 60-70 కాదు 200-300 అంటే సామాన్యుడు, నేను చెప్పేది డబ్బున్నవాడు ఫ్లైట్లో పోతాడు, అది వేరే విషయం. సామాన్యుడు కూడా 200 కిలోమీటర్స్ వేగంతో పరిగెత్తుతాడు. మీరు 20 కిలోమీటర్ల వేగంతో జీవితం అంతా ప్రయాణం చేస్తే, తర్వాత 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే మీ జీవిత కాలం పెరిగినట్టండి. లైఫ్ మీరు 80 ఇయర్స్ బ్రతికితే 100 కిలోమీటర్లు ఇంతకు మొదలుపోయేవాళ్ళు, ఇప్పుడేమో 1000 కిలోమీటర్లు పోతున్నారు. కనుక మీ యొక్క జీవన కాలం పెరిగింది, భారత్ పరిగెత్తే వేగం పెరిగింది. వాజ్పేయి గారు క్వాడ్రిలాటరల్తో దేశాన్ని పరిగెత్తించడం మొదలుపెట్టారు. మోడీ గారు వచ్చేసి 6 వేస్ ఇవన్నీ కూడా వచ్చేసి ఎక్స్ప్రెస్ వేస్ అనేవి పరిచయం చేసి
వేగం పెంచారు. వందే మాత్రం ఇంకా వేగం పెరిగింది. బుల్లెట్ ట్రైన్స్తో మరింత వేగం పెరిగింది. కనుక భారత్ ఇప్పుడు వేగంగా పరిగెడుతుంది, నడవడం కాదు పరిగెత్తడం నేర్చుకుంది. మీరు అన్నట్టు కరెక్ట్. ట్రాన్స్ఫర్మేషన్ చాలా జరిగింది, చాలా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు, చాలా మార్పు వచ్చింది. ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. ఐ థింక్ అది మీరు ఆ నిర్ణయాలు కూడా త్వరలో అవి కూడా సాకారం అవుతాయని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు, ధన్యవాదాలు. మరి ఈ 12 ఏళ్ల పరిపాలన గురించి గత ప్రధానులు ఎవరూ చేయలేనటువంటి పనులు కొన్ని ఈ 12 ఏళ్లలో చేశారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలు మీరు కోరుకుంటున్నారో, భారత ప్రభుత్వం లేకపోతే మోదీ సర్కార్ ఇంకా ఏమేమి చేయాల్సి ఉంది, ఇంకా లిస్ట్లో టార్గెట్ లిస్ట్లో ఏమేమి ఉంటే బాగుంటుంది, అది కూడా మీరు కామెంట్స్ ద్వారా చెప్పొచ్చు. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.